చాలా ఉదారంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. 2014లో వరి ధాన్యం క్వింటాలకు 1310 రూపాయలు ఉంటే ఈరోజు 2024 ఖరీఫ్ నాటికి 2369 రూపాయలు వరి క్వింటాలకు పెరిగిందంటే 1300 నుంచి 2369 రూపాయలకు పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంటే దాదాపు ఈ 10 సంవత్సరాలలో 81% వరి పైన గిట్టుబాటు ధర పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరొక పంట ఉదాహరణకు మనం పత్తి తీసుకున్నట్లయితే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ 2014లో 3700 రూపాయలు క్వింటాల్కు ఉండేది. ఈరోజు 2025 ఇప్పుడు చూస్తే 3700 ఉన్నటువంటి పత్తి క్వింటాలు రైతుల నుంచి కొనుగోలు చేసేది ఈరోజు 7710 రూపాయలకు పత్తి క్వింటాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. పత్తి మీద ఆల్మోస్ట్ ఈ 10 ఇయర్స్లో 108% ఎంఎస్పి పెంచి 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి సుమారు 11 కోట్ల మంది రైతులకు ప్రతి సంవత్సరము 3 సార్లు 4 నెలలకు ఒకసారి చొప్పున 11 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఇస్తున్న విషయాన్ని మనవి చేస్తున్నాను. ఏ ఒక్కరోజు ఆలస్యం కాకుండా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి అందిస్తున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 3310 లక్షల టన్నులకు పెరగడం ఏదైతున్నదో చాలా రికార్డు స్థాయిలో ఈరోజు ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతూ ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మరొక విషయము, ఈ దేశంలో ఫెర్టిలైజర్స్ సింహభాగము మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం, అనేక దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. కరోనా లాంటి సమయంలో కూడా అనేక దేశాల్లో ఫెర్టిలైజర్ పరిశ్రమలు మూతపడ్డప్పటికీ, పోర్టులు మూతపడ్డప్పటికీ, కార్మికులు అందుబాటులో లేకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చి అది యూరియా కానీ డిఏపి కానీ చాలా తక్కువ ధరకు ₹1 పెంచకుండా పెరిగిన ధరలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము భరిస్తూ రైతులను ఆదుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా మనకందరికీ తెలుసు, ఈ దేశంలో ల్యాండ్ ఆర్డర్ ఏ రకంగా మారిందో మీకు తెలుసు. గతంలో మన దేశంలో ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగేది. పాకిస్తాన్ ఐఎస్ఐ నేపథ్యంలో మన యొక్క కృష్ణా జిల్లా నుంచి మొదలు పెడితే హైదరాబాద్ లాంటి అనేక జిల్లాలలో కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు జరిగాయి. దేశంలో బాంబే లాంటి పెద్ద నగరంలో నడుస్తున్నటువంటి 7 లోకల్ ట్రైన్లను ఒకే సమయంలో పేల్చి వందలాది మంది మరి ఏ రకంగా మన బలి తీసుకున్నదో పాకిస్తాన్ మనకు తెలుసు. పార్లమెంట్ మీద దాడి కావచ్చు, బాంబేలో తాజ్ హోటల్ మీద దాడి కావచ్చు, హైదరాబాద్లో సచివాలయం ఎదురుగా లుంబిని పార్కులో బాంబు పేలులు కావచ్చు, హైదరాబాద్లో గోకుల్ చాట్ బండార్లో బాంబు పేలులు కావచ్చు, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలులు కావచ్చు. ఈ రకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు
జరగనటువంటి ప్రాంతం లేదు దేశంలో. ఒక జమ్మూ కాశ్మీర్లోనే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్టికల్ 370 తొలగించిన నాటికి 42,000 మంది సైనికులు కానీ సివిలియన్స్ కానీ చనిపోయిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను పాకిస్తాన్ కారణంగా. అటువంటి శాంతి భద్రతల సమస్య ప్రతిరోజు ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే విజయవాడలో ఉన్నటువంటి ఒక హోంగార్డు స్థాయి అధికారి వరకు కూడా మరి ఈ యొక్క శాంతి భద్రతల విషయంలో, ఉగ్రవాద విషయంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఆలోచన చేసేవాళ్ళో మనకు తెలుసు. అందుకే టెర్రరిజం విషయంలో కేంద్ర ప్రభుత్వము జీరో టాలరెన్స్ పాలసీ, ఎక్కడ కూడా హింస జరిగినా రక్తపాతం జరిగినా జీరో టాలరెన్స్ పాలసీ కేంద్ర ప్రభుత్వం అవలంబించింది. అందుకే ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు కూకటి వేళ్లతో పెకిలించి పూర్తి స్థాయిలో ఐఎస్ఐ కార్యక్రమాలకు చరమగీతం పాడినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను. ఆ రకంగా మోడీ గారి నేతృత్వంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము. దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనకు తెలుసు ఏ రకంగా గతంలో ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే సంతాపం ప్రకటించే వాళ్ళం, క్యాండిల్ లైట్ వెలిగించేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు క్యాండిల్ లైట్లు కాదు, బ్రహ్మాస్త్రం, ఉగ్రవాదుల మీద బ్రహ్మాస్త్రం కూడా, బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణులు కూడా ప్రయోగించి భారతదేశ గౌరవాన్ని ఏ రకంగా కాపాడుతున్నాం మనకు తెలుసు. మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. ఒకటి మరి సర్జికల్ స్ట్రైక్, ఒకటి పఠాన్కోట్లో జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ ఏ రకంగా జరిగిందో మనకు తెలుసు. రెండోది పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద దాడి చేసి 40 మంది మన పారామిలిటరీ సిబ్బందిని మరి హత్య చేస్తే ఎయిర్ స్ట్రైక్ చేశాం. మూడోసారి పహల్గామ్లో ఇటీవల పర్యాటకుల మీద దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పామో ప్రపంచమంతా చూసిందనే విషయాన్ని ఇది మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు రక్షణ రంగంలో కూడా అనేక రకాల మార్పులు తీసుకొచ్చాం. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించే విధంగా మోడీ గారి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అంతకుముందు 99% ఉత్పత్తులను లేక 99% పరికరాలను మిలిటరీ వాడేటువంటి వాళ్ళు అన్ని ఉత్పత్తులను కూడా, అన్ని పరికరాలను కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈరోజు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి